రతన్ సింగ్ ఈరోజు సంతోషాన్ని తట్టుకోలేకపోయారు. ఈరోజు భారత మిలిటరీ నుంచి సెలక్షన్ లెటర్ వచ్చేసింది. అంతా సిద్ధం చేసుకున్నారు. రతన్ వాళ్ళ అమ్మా నాన్న కాళ్ళు మొక్కాడు. నాన్నగారు అన్నారు, బాబూ వెళ్ళు, భారతదేశాన్ని కాపాడు. బాబు విజయం కలుగునుగాక. విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. టిఫిన్ ఇచ్చాను, నీకు నచ్చిన హల్వా కూడా ఉంది. సమయానికి తినేసేయ్. అక్కడ అడిగేవారు ఎవరూ ఉండరు. ఈ అమ్మని జ్ఞాపకం తెచ్చుకొని ఆహారాన్ని మంచిగా తిను. సరే అమ్మా, నేను వెళ్తాను. తల్లి కొడుకుని కౌగులించుకుంది నిండిన కళ్ళతో. తల్లికి మొదటిసారి కొడుకు నుంచి దూరంగా ఉండడం అవ్వట్లేదు. వాళ్ళ నాన్న కళ్ళు కూడా తడిగా అయిపోయాయి. రతన్ తన ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడు. ఇక తన డ్యూటీకి వెళ్లిపోయాడు. మెల్లిమెల్లిగా 1 సంవత్సరం గడిచిపోయింది. రతన్ సెలవు తీసుకుని ఇంటికి వస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తల్లి ఆహారంతో పాటు హల్వా కూడా చేసిందే. ఆ తరువాత ఇల్లు మొత్తం శుభ్రపరచడం చేసిందే. ఒక్క రాయి చెత్త కూడా ఉండకూడదు. నా కొడుకు వస్తున్నాడు. రతన్ ఇంటికి చేరుకోగానే ఇంట్లో సంతోషాలు పరుచుకున్నాయి. నా రాకుమారుడు వచ్చేశాడు. రతన్ అందరికీ బహుమానాలు తీసి ఇచ్చాడు. బాబు, చేతులు కాళ్ళు కడుక్కో ముందు, ఆ తర్వాత భోజనం చెయ్యి. తల్లి తన చేతులతో ముద్ద తినిపించిందో రతన్ ఉద్రేకమైపోయాడు. అమ్మ చేతి భోజనం చాలా రుచిగా ఉంటుంది. ఇక ఏ భోజనమూ అంత రుచిగా అనిపించదు. అలా సంతోషాలతో రతన్ సెలవులు గడిచిపోయాయి. అతను వెళ్లడానికి సిద్ధపడ్డారు. నాన్నగారు, ఈసారి మీకోసం ఒక స్వెటర్, అమ్మ కోసం ఒక షాల్ తీసుకువస్తాను. రతన్ వెళ్లి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. కొన్ని నెలలు గడిచిపోయాయి. ఈ రోజు అమ్మా నాన్నలతో రతన్ ఫోన్లో కాసేపు మాట్లాడాడు. ఇక అన్నాడు, అమ్మా, నేను శ్రీనగర్ వెళ్తున్నాను. సాయంత్రం వస్తాను, మళ్ళీ మాట్లాడతాను. సాయంత్రం అయిపోయింది, కానీ కొడుకు నుంచి ఫోన్ రాలేదు. చాలాసేపు అయిపోయింది, బాబు నుంచి ఇంకా ఫోన్ రాలేదు. నాన్నగారు అన్నారు, నేను ఫోన్ చేశాను, కానీ నెట్వర్క్ పరిధిలో లేదు. నాన్నగారు టీవీ పెట్టారు. అయితే శ్రీనగర్లో ఉగ్రవాదుల న్యూస్ వస్తోంది. ఉగ్రవాదుల మరియు సైనికులు యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో 4 ఉగ్రవాదులను సైనికులు చంపేశారు. భారతదేశ 2 సైనికులు కూడా వీరమరణం పొందారు. రతన్ వాళ్ళ అమ్మ కేవలం తన కొడుకు ఫోన్ గురించి ఎదురు చూస్తూ మళ్లీ ఫోన్ వైపు చూస్తోంది. మరో దినం, ఈ రోజు బాబు పుట్టినరోజు, తన ఫోన్ తప్పకుండా వస్తుంది. నాన్నగారు ఏమీ మాట్లాడరు. తను లోపలికి వెళ్లిపోయాడు. అంతలోనే మిలిటరీ బండి వచ్చేస్తుంది. నాన్నగారు చూస్తే విగ్రహంలా అయిపోయాడు. జెండాలో చుట్టిన తన ముద్దుల కొడుకుని చూసి తనకు ఏదో గుచ్చుకున్నట్లుగా ఉంది. తల్లి గట్టిగా ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. తన పుట్టినరోజున రతన్ సింగ్ అమరులైపోయి ముందుకు వచ్చారు. తన సామాన్లు వాళ్ళ నాన్నకు ఇచ్చారు. కాసేపటికే సైనికుడు చెప్పడంతో నాన్నగారు సామాన్లు చూశారు. అందులో తన గురించి ఒక స్వెటర్, ఇంకా అమ్మ గురించి ఒక షాల్వా ఉంది. నాన్నగారు ఎక్కి ఏడుస్తున్నారు. వాళ్ళ గురించి ఇవన్నీ కొన్నవాడు శాశ్వతంగా నిశ్శబ్దమైపోయాడు. ఊరు మొత్తం ఒక్కటైపోయింది. అందరి కళ్ళు నిండిపోయాయి. ఒక ముద్దుల కొడుకు భారతదేశం కొరకు వీరమరణం పొందాడు. వాళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళ కొడుకు పైన గర్వంగా ఉంది. ఎప్పటికీ మరిచిపోని సైనికుడు. అందుకే స్నేహితులారా, ఒక మిలిటరీని ఎప్పుడు గౌరవించాలి. ఎందుకంటే కేవలం మన కోసం నవ్వుతూ వాళ్ళ సంతోషాన్ని అంతా పణంగా పెట్టేస్తారు. జై హింద్, జై భారత్. ఒకసారి విషయం ఇది. ఒక గ్రామంలో హరియా అనే చెప్పులు కుట్టేవాడు తన కొడుకు మోహన్తో కలిసి ఉండేవాడు. హరియా చాలా కష్టపడేవాడు. అతని భార్యకి ఒక రోగం వచ్చి చచ్చిపోయింది. ఇప్పుడు ఇల్లు ఇంకా తన కొడుకు మోహన్ పెంపకం ఒంటరి హరియా మీద పడ్డాయి. హరియా తన కొడుకు మోహన్ని పెంచడానికి పగలు రాత్రి కష్టపడేవాడు. హరియా పొరుగున ఒక ముసలావిడ ఒంటరిగా ఉండేది. హరియా ఒక రోజు ఆ ముసలావిడితో అన్నాడు, అమ్మా, పగటిపూట మీరు మోహన్ని చూసుకుంటూ ఉంటారా నేను పనికి వెళ్ళినప్పుడు? అలాగే బాబు, నేను నీ కొడుకును చూసుకుంటాను. నిజానికి వీడు నా మనవడి లాంటి వాడు. నువ్వు వాడి గురించి అస్సలు బెంగ పెట్టుకోకు. మోహన్ రోజంతా ముసలావిడి ఇంట్లో ఆడుకునేవాడు. రాత్రి హరియా ఇంటికి వచ్చాక అతను మోహన్కి వంట చేసి తినిపించేవాడు. జోలపాట పాడి నిద్రపుచ్చేవాడు. కొన్నేళ్ల తర్వాత హరియా పనిలో ఉన్నతి సాధించాడు. అలా అతని ఇంటి పరిస్థితి బాగుపడింది. మోహన్ కూడా ఇప్పుడు బాగా చదువుకుని పెద్దవాడయ్యాడు. ఊళ్ళో ఒక సేటు వద్ద లెక్కలు చూసుకునే పని చేయసాగాడు. ఇప్పుడు మోహన్ పెద్దవాడయ్యాడు, చక్కగా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు వాడికి పెళ్లి చెయ్యాలి. నేను ముసలాడినైపోతున్నాను. హరియా మోహన్కి పక్క ఊళ్ళోని ఒక అమ్మాయితో పెళ్లి నిశ్చయించాడు. అలా మోహన్కి పెళ్లి చేశాడు.
మోహన్ భార్య తన అత్తారింటికి వచ్చినప్పుడు ఆమె నెమ్మదిగా తన భర్తతో చెప్పి ఎన్నో విషయాల్లో హరియాకి అడ్డంకులు పెట్టింది. హరియా తన కొడుకు కోడలు ముందు ఎప్పుడూ నోరెత్తేవాడు కాదు. మోహన్కి పెళ్ళై కొన్నేళ్లు గడిచింది. ఒకరోజు హరియా ఇంట్లో మనవడి కేరింతలు ప్రతిధ్వనించాయి. హరియా మనవడు పుట్టగానే ఆనందంతో పిచ్చాడైపోయాడు. అతను ఊరంతా మిఠాయిలు పంచాడు. హరియా తన మనవడికి సూరజ్ అని పేరు పెట్టాడు. సూరజ్ తన తాతకి చాలా దగ్గరయ్యాడు. ఎప్పుడూ ఆయనతో ఆడుకుంటూ ఉండేవాడు. అది చూసి మోహన్ భార్య విమలకి చాలా అసూయ వేసేది. చూస్తూనే సూరజ్కి 8 ఏళ్లు వచ్చాయి. అతను స్కూలుకి వెళ్ళసాగాడు. ఒకరోజు హరియా ఆరోగ్యం పాడైపోయింది. అతను తీవ్రంగా దగ్గు రాసాగింది. హరియా దగ్గు ఆగే తీరే కనపడట్లేదు. దాంతో అతని కోడలు విమలకి చాలా ఇబ్బంది కలగసాగింది. సాయంత్రం మోహన్ పని నుండి ఇంటికి తిరిగి వచ్చాక మామయ్య గారికి చాలా రోజుల నుంచి దగ్గు వస్తుంది. నా భయం వల్ల దానివల్ల మన అబ్బాయికి సురేష్కి ఏదైనా రోగం వస్తుందేమో అని నేను చెబుతున్నాను. మన మావగారిని బయట ముంగిట్లో ఉండమని చెప్పాలి. నువ్వు సరిగా చెబుతున్నావు. నాన్నగారికి ఇప్పుడు వయసు అయిపోయింది, కానీ సూరజ్ ఇంకా చిన్నపిల్లాడు. అదే నాన్నగారి రోగ ప్రభావం సూరజ్ మీద పడితే వాడి చదువు సంధ్యలు ఏమైపోతాయి? అయినా సూరజ్ మావయ్య గారి మాట ఎక్కువ, మన మాట తక్కువ వింటాడు. నువ్వు కంగారు పడకు, నేను నాన్నగారితో మాట్లాడతాను. బాగా చలిగా ఉండే కాలం అది. మోహన్ తన తండ్రితో అన్నాడు, నాన్నగారు మీ ఆరోగ్యం ఇప్పుడు సరిగా ఉండట్లేదు. అవును బాబు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు అయితే తీసుకున్నాను, కానీ ఎందుకు తగ్గట్లేదో తెలియట్లేదు. నాన్నగారు మీరు తప్పుగా అనుకోకపోతే నేను అనేది ఏంటంటే మీరు బయట ముంగిట్లో పడుకోగలరా? సూరజ్ ఇంకా చిన్నవాడు, అందుకని మీ నుండి వాడికి ఏ రోగం రాకూడదు. ఇందులో వాడి మంచే ఉంది. కొడుకు మాటలు విని హరియా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అతను బాధగా అన్నాడు, అవును బాబు, నువ్వు సరిగా చెప్తున్నావు. నేను ముంగిట్లోనే ఇవాళ పడుకుంటాను, కానీ నాకు ఒక చిన్న విన్నపం. చలి బాగా ఉంది, నాకు కేవలం ఒక కంబళి ఇస్తావా? దాంతో ఈ చలిలో నేను చనిపోకుండా ఉంటాను. సరే నాన్నగారు, ఇది చెప్పాల్సిన విషయమేనా? మోహన్ తన భార్యకి చెప్పాడు. తన తండ్రి కంబళి ఇచ్చాడు. అలా ఇస్తూ అదే చేత్తోటి మోహన్ తన తండ్రికి అవసరమైన వస్తువులన్నిటినీ కూడా బయట ముంగిట్లోనే పెట్టించాడు. తలుపు దగ్గర నుంచున్న సూరజ్ తన తాత కన్నీళ్లు ఇంకా బాధతో ఉన్న మొహం చూస్తూ ఉండిపోయాడు. ముసలి హరియా బయట ముంగిట్లోకి వెళ్ళి కంబళీ కప్పుకుని దగ్గుతూ పడుకుని ఉన్నాడు. సూరజ్ అక్కడే నుంచుని నిశ్శబ్దంగా మా తాతయ్యని చూస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత విమల సూరజ్ వద్దకు వచ్చి అంది, బాబు, నువ్వు ఈ చలిలో ఏం చేస్తున్నావు? వెళ్ళు లోపలికి, లేకపోతే నీకు జలుబు చేస్తుంది. అమ్మా, నేను చూస్తూ ఉన్నాను, ఇంకా ఇదే ఆలోచిస్తున్నాను. రేపు మీరు కూడా ముసలయ్యాక జబ్బు పడితే నేను కూడా మీలాగే మిమ్మల్ని ఇలా బయట పడుకోబెట్టాల్సి వస్తుంది కదా. ఎలా ఇవాళ మీరిద్దరు తాతగారికి చేశారు, సరిగ్గా అలాగే నేను మీకు కూడా చెయ్యాలి కదా. విమల తన కొడుకన్న మాటలకు విని హతాశురాలైంది. దగ్గరలో నుంచున్న మోహన్ కూడా తన కొడుకు మాటలు విని ఆలోచనలో పడ్డాడు. విమల ఇంకా మోహన్ ఇద్దరూ ఈ విషయాన్ని బాగా తెలుసుకున్నారు. పిల్లలు ఎలా చూస్తారో అలాగే నేర్చుకుంటారని వాళ్ళిద్దరికీ తమ తప్పు తెలిసొచ్చింది. మోహన్కి తన బాల్యం ఇంకా తండ్రి ప్రేమ గుర్తొచ్చాయి. బాబు, మాకు అర్థమైంది మాది తప్పని. మేం తాతగారితో ఇప్పుడు ఆయన ముంగిట్లో కాదు, మనతో కలిసి ఇంటి లోపల పడుకుంటారు. రేపు మేము వారిని డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్తాం. దాంతో ఆయన తొందరగా కోలుకుని నీతో అడుకోగలరు. మోహన్ తన తండ్రిని చెమ్మగిలిన కళ్ళతో క్షమించమని అడిగాడు. ఆయన్ని ఇంటి లోపలికి తీసుకెళ్లాడు. తన కొడుక్కి తన తప్పు తెలిసి వచ్చినందుకు హరియా కళ్ళు కూడా చెమర్చాయి. తర్వాత మోహన్ ఇంకా విమల తండ్రికి చక్కగా చికిత్స చేయించారు. అతను త్వరగా కోలుకున్నాడు. మొత్తం కుటుంబం అంతా మళ్ళీ తిరిగి ఆనందంతో జీవించసాగారు. ఈ కథతో మనం ఇది నేర్చుకోవచ్చు, మనం మన తల్లిదండ్రులతో ఎప్పుడూ చక్కగా ప్రవర్తించాలి అని. లేదంటే పెద్దయ్యాక మన పిల్లలు కూడా మనతోటి అలాగే చెడుగా ప్రవర్తిస్తారు.